హస్తకళల్ని సంరక్షించే ప్రయత్నంలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి చక్కటి సంస్థ ద్వారా మనందరికీ తెలుసు లేపాక్షి ప్రతి ఇంట, లేపాక్షి ప్రతి నోట, మరి మనం చేసిన అద్భుతమైన కళాఖండాల్ని మనందరికీ ఎవరైనా అంటే విక్రయించాలన్నా, ఎవరైనా కొనుగోలుదారులు ఉండాలన్నా ఖచ్చితంగా ఒక కేంద్రం అనేది చాలా చాలా ముఖ్యం. దాంట్లో భాగంగా లేపాక్షి ప్రథమ పాత్ర పోషిస్తుంది, ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి హస్తకళల మన సాంస్కృతి సాంప్రదాయాలతో పాటు మరి ఈరోజు నైపుణ్యం అలాగే నిబద్ధత ప్రత్యేకంగా కళపై మాట్లాడవు. నేను సామాన్యం అనుకున్నావా? దశా పరిశ్రమలు గలవాడను, 20 అస్తములు గలవాడను. నాకు 3 కోట్ల మంది భార్య సీత. దక్షాంగనానం, విభజాంగనానం, రవి కోటి కోటి, దక్ష శ్రేణి కోటి మంది, దేవతా శ్రేణి కోటి మంది, ఇటువంటి 3 కోట్ల మంది భార్య గలవాడు. దశా పరిశ్రమలు గలవాడను, 20 అస్తములు గలవాడను. ఏమి సీత మాట్లాడవు? పలుకు సీత పలుకు. తల్లి సీతామహాదేవి శ్రీరాములు వారు ముద్రాంగజం ఇచ్చారు. ఇదిగో తల్లి పట్టము తల్లి సీతామహాదేవి. తల్లి ఏమి తల్లి మాట్లాడదు? నేను రావణ బ్రహ్మ జయించి తల్లి సీతామహాదేవి రామచంద్ర ప్రభు మహాన్ భావ విక్షాబ్దుగా పక్షంద్ర వాహన అహల్య శాపవిమోచన హరకోటన్న విఖండ కార్మోఖండన మాయావృత వెంటకాడ మారించు మర్దన లీలా మానుస విగ్రహ దేవదేవ స్వామి తమ దయాదాక్షిణ ప్రేమాశయములు ఆశ్రమం మీద ఉన్నట్లయితే రావణ బ్రహ్మ లంకారజం వెళ్ళి ఇచ్చాడు రావణ బ్రహ్మ సైన్యం సంహరించి రావణ బ్రహ్మకు నా బాలాగ్రి బాలముతో చుట్టి పరిశ్రమలకి తమ పాదాల వద్దకు తీసుకురాబట్టి అది కాక కొండ మీద కొండ 7 కొండలు నుంచి ఒక గుద్దినా కొండలే పిండి అవుతాయి స్వామి. అది కాక రావణ బ్రహ్మ లంకా రాజ్యం కావచ్చు నా బాలాగ్రి వాళ్ళని చుట్టి తమ పాదాల వద్దకు తీసుకురమ్మన్నా తీసుకొస్తాను స్వామి. అది కాక 1,00,000 మంది కుమారుడు రావణ బ్రహ్మకు, 3 కోట్ల మంది ముదుమనుమలు, 6 కోట్ల మంది అల్లుళ్ళు, 50 కోట్ల ఎదురుబంట్లు, వీళ్ళు 50 మందికి కూడా నా బాలాగ్రితో చుట్టి సముద్రంలో ముంచుతూ తమ పాదాల వద్దకు తీసుకురమ్మని స్వామి. అది కాక తమరు ఇచ్చిన ముద్రాంగజకము సీతామహాదేవికి ఇచ్చిరమ్మంటే వస్తారు స్వామి. సీతామహాదేవి కుప్పలో ఉండేటువంటి శిరోరక్తం తీసుకురమ్మన్నారు స్వామి. తీసుకొస్తాను స్వామి. తమ సలవుడు స్వామి శ్రీమంత్రమారంలో గోవిందా. అయ్యా మా తాతల ఉత్తరాల కానించి కూడా రామాయణ భాగవతము మాకు విద్యలేస్తాను. మాకు చదువు లేదండి, మా చదువులేస్తారు. చదువు లేకపోయినా సరే మాకు మా పిల్లలకు చదివిస్తున్నామండి. అయినా సరే మేము రామాయణం భారతము భాగవతం అన్ని శ్లోకాలు బ్రహ్మత్వం భోజనిష్టి పరమేష్టి పితామహ హిరణ్య గర్భలోకేశో స్వయంభూతురామ ఆనందముఖం ఇలాగా మేము వేసానం సర్వవేసానం మహేశ్వర అని శ్లోకాలు అంటే కాదు
నేను రమ్మానం ఒక 30 మంది నేర్పిస్తున్నాను. వినాయకో విఘ్నరాజా ద్వయమాత్రనాథ అప్రేకదండ హేరంభో లంబోధర గజానన ఇది అమరః. ఇలాగా మేము అన్నీ కూడా నేర్చుకుంటాం సార్. మీరు 30 మంది. అవును సార్. మాధవపట్నంలో ఉంటాం. మాధవపట్నం కాకినాడ పక్కన సార్. మాధవపట్నం పిఠాపురం. నాది పిఠాపురం సార్. నేను పిఠాపురం ఉండేవాళ్ళం సార్. అయితే కాకినాడలో పిల్లలు చదువుకోవాలి. కాకినాడ నేర్పిస్తున్నాం సార్. తమరి అమర్నాథ్ ఏదంటే మాకేమో ఒక లోన్ రాస్తే సార్ పిల్లలకి 30 మంది పిల్లలకి నేర్పించేలాగా నేను 30 మందికి నేర్పిస్తాను సార్. నేను రామాయణం భారతము వాళ్ళకి చక్కగా 30 మందికి నేను నేర్పిస్తున్నాను సార్. అయ్యా ఇదిగోండి నేను అమెరికా, మారిషస్, అండమాన్ ఇంటర్నేషనల్ సార్. నేను ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో చేస్తున్నాం సార్. ట్రైనింగ్కి మన ఇదే నుంచి మన ఆఫర్ చేయొచ్చు. ఒకటి ఈ ఆర్ట్ ఉండాలంటే ఈ క్రాఫ్ట్ ఉండాలి. ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి. మీరు బొమ్మలకి బొమ్మలు జీవం రావాలంటే క్రాఫ్ట్ ఉంది సార్. మాకు బొమ్మల ఆటకి మాత్రం మీరు నేర్పించారు సార్. కొంతమంది పిల్లలు ఈ కళ పోనివ్వకుండా అది ఈ కళాకారులకి ఏంటి సార్ మా పుష్కరాలకి మాకు ప్రోగ్రామ్ ఇప్పిస్తాను అడిగాను. నేను పర్సనల్ చెప్తాను. ఈ అబ్బాయి కూడా అండి బొమ్మలు తయారు చేస్తున్నాడు. మళ్ళీ బాబు బొమ్మలు మాత్రం నేర్పించాలి. నేనే నేర్పించాను. ఇలా బొమ్మలు బాగా నేర్పిస్తాను. నేను నేర్పిస్తాను. గొడవలకి రామాయణ బొమ్మలు నేర్పిస్తున్నా అండి. అంటే పిల్లలకేమో నాట్యము అవునండి. రాముడు లక్ష్మణుడు సీత. అవునండి రామలక్ష్మణుడు చిన్నమ్మ కాదు సార్. మామూలు హ్యాండ్మేడ్ ఒక బొమ్మ తయారు చేయడం నెలకొస్తుంది సార్. రావణాపురం ఒక బొమ్మ తయారు చేయడానికి నాకు దొరుకుతుందండి. దానికి రమారమ్య ఒక 25,000 రూపాయలు వస్తుంది సార్ బొమ్మ. అలాంటి బొమ్మలు ఒక చిన్న బొమ్మ తీస్తారు. బొమ్మ ఎలా తీస్తారో వస్తారు. మా బాబండి మా బాబండి మా అబ్బాయి రామాయణం నేర్చుకున్నాడు. భారతం నేర్చుకున్నాడు. మా అబ్బాయి మాకు 3 అమ్మాయిలండి. ఒక అమ్మాయి పిహెచ్డీ అండి, ఒక అమ్మాయి ఏమో బ్యాంక్ వచ్చిందండి, ఒక అమ్మాయి ఏమో. కానీ వాళ్ళు ఎంత అయినా సరే చదువుకుంటున్నారు. మా విద్యలో మాత్రం గొప్పవాళ్ళండి. విద్యలో గొప్పవాళ్ళండి. సార్ ఆడి దగ్గర మీకు చిన్న బొమ్మలు తయారు చేస్తాను సార్. రామాయణ భారతం చక్కగా అమ్మా నమస్తే అమ్మ. ఒకసారి తమను మీరు రేఖారాణి గారు వచ్చారు కదండి. రేఖారాణి గారు మాకు తీసుకెళ్ళండి అయ్యా. అమెరికా తీసుకెళ్ళారండి. రేఖారాణి గారు అమెరికా తీసుకెళ్ళారు. మా నమస్తే అన్నమ్మా. మీరు మీ ద్వారా నేను అమెరికా, మారిషస్, అండమాన్ అన్ని తిప్పేశారు మేడం. అలాగే మా సార్ కూడా మాకు అలాగే చేయిస్తారండి. సార్ మొన్న విజయవాడ 9 days ప్రోగ్రామ్ పెట్టారు సార్. 11 days పెట్టాం. 120 years బొమ్మలన్నీ నారద మహర్షి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అండి. ఇంకోటి శివుడు అండి. అది చేస్తున్నాం మేడం. బ్రహ్మదేవుడు బ్రహ్మాత్మం భూతనిష్ట పరమేశ్వరుడు. 5 ముఖం అండి. ఒక ముఖం ఏమో అందువల్ల 5 ముఖం. ఇప్పుడు 4 ముఖాలే ఉన్నాయి. అదే మా అమ్మగారు కూడా మాకు ఎన్నో అల్లూరు సీతారామరాజు
ఇవన్నీ మీరు చేస్తారు. అని మీకు ఇది 5 ఏళ్ళ పైన పాడవు సార్. అలాగే అందరూ సరే మా మీద వచ్చి బొమ్మలు రామాయణ భారతం పోనివ్వకుండా నేర్పించేలాగా మాకు పిల్లలకి 30 మందికి మాకు అయ్యా ఈసారి ఆల్ ఆ ఊర్లో మనకి టెంపరేచర్ బట్టి అప్పుడు నేసేవారు. డూ ఇట్ యాజ్ పర్ ద టెంపరేచర్. ఇది షర్ట్ సార్. ఈ సిల్క్ అనేది సార్ కాకినాడ, ఈస్ట్ గోదావరి, సమ్మర్ కంపెనీ. మేడం మేడం మీరు ఇటువైపు వర్క్. సో దిస్ ఇస్ ద ప్రైస్. సో బోత్ ద సైడ్స్ ఇస్ ద సేమ్ అండ్ దిస్ ఆర్ట్ ఇస్ ఓన్లీ డన్ ఇన్ Vada. And it is one of the dying arts. So now we got the chance to be able to revive this art. So ఇప్పుడు ఈ price of the saree, sir, is plain silk. It's only 5,000. But whatever work is done here is the extra. That is the jamdani. Why is it called Uppada Jamdani? Easy jamdani. Jamdani is one work, both sides, same work. It comes from Britishers. They have such a very Sir, cotton actually jamdani also cotton jamdani. Sir, cotton sarees kuda chestaru. Idi lesser variety sir. Idi koncham costlier variety. పొల్లు వస్తుంది సార్ Again, ఓన్లీ పొల్లు సార్ సారీ టోటల్ sir, ఇది plain silk sir. ఇది plain ga ammite 5,000 rupees. ఈ extra money is 5. Ante sir. This is the jamdani beauty sir. Yes, this is plain silk. ఫస్ట్ టైం అడుగుతున్నాను. I thought you must have gone for a purpose. And
Again, the full Jamdani, sir. This is rich man's Jamdani. The pricing will vary, sir. This is Jacquard, sir. This is called Jacquard. It's called Jacquard. They do it on power. మనం ఇప్పటి నుంచే ఉన్నాయి అవును సార్. సార్ ఇది మన పెద్దాపురం పంచ దీనికి అవార్డు వచ్చింది ఆ పంచ హోటల్ ఉందేమో చూడు. పెద్దాపురం లేదు సార్ దీంట్లోనే ఉంటుంది సార్ ఒక కన్ను దాంట్లో ఉండిపోయాడు ఇది పంచ కట్టుమని ఇవన్నీ చొక్కాలా సార్ చెప్పింది సార్. కాటన్ సార్ ప్యూర్ కాటన్, ప్యూర్ కాటన్. ఇవన్నీ కాటన్ సార్ ఇది ఫర్ డైలీ వేర్ ఇది కూడా చొక్కాలా సార్. దీక్ష అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చిన సార్ మీ దగ్గరికే తీసుకొస్తాం సార్ మధు సరే దీక్ష అయిపోయిన తర్వాత సార్ ఇది జస్ట్ వస్తాను అటు వస్తాను మీరే మీరు ఇవ్వండి నేను కూడా సార్ ఇది ఒక డిస్టింక్ట్ వెరైటీ సార్ ఇది ఖాదీ అండ్ మల్ So how you are getting associated? Madam is the advisor for handlooms and handlooms. Sir, it is khadi and mall. And it is very reasonable, sir. 2,800 or something. Yes. Sir, it is winter low, it will keep it warm. Summer low, it keeps it cold. This is the material. It is mall plus khadi. Mall is mall cotton. Mall cotton and khadi. So it's a mix of half and half. It's very nice for men's wear, especially the kurtas Kurtas and are born. Sir, vests. but this is a sari. ఇలాంటి భూమిలో చేసుకుంటున్నారు Kurta. నేను అడుగుతాను Sir, it is the family assistant, sir. హలో భయ్యా లోన్
Chief Minister Entrepreneur Program కింద Here India subsidy we have started launched a new scheme, sir. ఆ scheme కింద రీచ్ అవుట్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. మేబీ జనం అవగాహన లేదు. we will tie up and we will do. మీకు తెలియట్లేదు మీకు కొత్తగా లాంచ్ ఉంది మీకు ఎంత కావాలో అది చేస్తాం. మీరు కూడా స్టాల్ కోసం పెట్టారు now scaling up the commercial production. Around 400 మీరు చేసిన మొదలు కూడా నేను థ్యాంక్ యూ. సార్ మేడం అమ్మా సరే మీరు వస్తారా? ఇద్దరు ఎంపీ పుత్తూరులో వస్తూనే వస్తాను. నేను నాకు వస్తే మీ షాప్ వాడకుండా సెలవు వచ్చి మీరు వస్తే ఏం చేస్తారు? అవి దృష్టియా ఏంటది? దగ్గరికి ఇచ్చాను. నేను ఇవన్నీ ఎట్లా తీస్తాను? ఇంటి ముందర వేసుకుంటాం.
So famous. Into entrance pine. Through that. The colors and the washable, sir. Lifetime weight. Synthetic and waterproof. 125 articles. 400 మీరు ఒకసారి ఎవరు చేస్తారు ఓన్లీ ట్రెడిషనల్ రిలీజియస్ రిలీజియస్ నాన్ రిలీజియస్ రిలీజియస్ ఏం చేస్తారు నాన్ రిలీజియస్ ఈ ఎలిఫెంట్స్ యానిమల్ ఫ్లోరల్ బాక్స్ నీ మీద దీని లెక్క ఏంటి 12x2 డ్రై కూడా చదువు ఇంకా నేను మనం కలర్స్లోనే లేదు మీద ముందు ఇవ్వలేదు మధు తర్వాత వెళ్ళకట్టలేదు సార్ వెనకట్లేదా ఎందుకు వెళ్ళేవాళ్ళు కదా మీకు కూడా మీటింగ్ కూడా వెళ్ళి అందరికీ ఆర్టికల్స్ చదువుకొని కూడా వాళ్ళు ఫాదర్ చేస్తున్నారు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు సో కాన్ఫిడెంట్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి క్లాస్ బాగా సపోర్ట్ నేనే వస్తాను సాయిగా నేనే వస్తాను కూర్చొని మీరు చేస్తాను that pouch this way. I don't know. See, sir, the bunch is a retro. From a very young age, I grew up in Chennai. So, the Tamil palakavalla. Always used to
wear them, take them Unless abroad. you are very passionate about it. Yeah, even gifting now, I only buy these for gifting. Buy anything else. Bangle boxes. They're also very popular for wedding gifts. అవునండి, పెళ్లి గిఫ్ట్స్ లో చాలా మంది బాగా ప్రిఫర్ చేసి ఇస్తారు. షాప్స్ అన్ని కూడా దీంట్లో రామాయణం ప్యానల్ ఉందా అమ్మ? ప్యానల్ చూపించు. ప్యానల్ ఉంటే చూపించు. ప్యానల్ అది ప్యానల్ వాల్ పెయింటెడ్ హోల్ ప్యానల్ can be framed and glass total అన్ని అవతారాలు. పూజ చేసుకొని చేయరాస్తాం. Prime Minister కూడా French president ఇచ్చారు. 20 feet by 10 feet. Penkalam from an artisan Subramaniam, Mahabharatam. మహాభారతం ఇచ్చారా? ఎక్కడ చేశారు అది? Penkalam Srikala. చాలా మంది సదస్సులో అరౌండ్ 300 కుటీర పరిశ్రమలు 300 people ఉన్నారు సార్. ఇప్పుడు మీకు ఎదురు ఆఫీస్లో చెక్ చేస్తారు. చాలా Madam Kanchana Garu is unit, so they do the master outline, and then the unit people will do the painting. So they are all masters. మీరు మాస్టర్స్, మీరు డిజైన్ చేసి మీరు ఫాలో అవుతారు. they'll filling in all coloring. మీరు కూడా మొత్తం కల్పించే అలాగే చూడండి. మీరు కూర్చొని No, you're fine. $300 members ఉంటారు సార్ కాళహస్తి. ఒకసారి పట్టుకొచ్చారు. Story explain చేయండి. నువ్వు కనపడలే స్టోరీ అంటే ఎక్స్ప్లెయిన్ అదే నువ్వు కనపడలే బెటర్ మీరు కొంచెం ఆ చైర్ తీసి మీరు వెళ్ళండి. ఆమె కనపడి లేడీ ఎంటర్ప్రినర్ ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్. ఇది హ్యాండిక్రాఫ్ట్స్ collaborate as the tourism department engaged to collaborate with చాలా కష్టం తెలియాలి. ఎప్పుడైనా సరే ఒక ఆర్టిజన్ స్థాపించు ఎంత శ్రమ పడతారు, ఎంత కష్టపడతారు ఆ స్టోరీ నేను కొలాబరేట్ నేను పంచాయతీ స్థాయిలో ఉన్నాను. మున్సిపాలిటీ
సీఎం గారు శ్రీపాదమ్మ కూడా ఇలా వీవర్స్ అంటే ఆకు లేపాక్షి అరకు కాఫీ పెట్టి ఒకటి అంటే నా ఉద్దేశం అంటే ఆల్ ఎంకరేజ్మెంట్ బిజినెస్ అనేది వీ హ్యావ్ టు క్రియేట్ ఇప్పుడు కాఫీ బుక్ లాగా క్రియేట్ స్టోరీ విజువల్ స్టోరీ వీడియో స్టోరీ వాళ్ళంతా కష్టపడతారు. నాకు ఈరోజు ఎంబీఏ చదివాను, వీళ్ళు ఎలాగ మాస్టర్ వ్యూవర్స్ నాకు వివరించారు కదా. ఇప్పుడు నోట్స్ చెప్తాను అది ఎంత కష్టం మనం వివరించి చేసినప్పుడు సంబంధం క్యాప్చర్ కొంత డాక్యుమెంటేషన్ షార్ట్ డాక్యుమెంటేషన్ చేస్తే టూరిజంకి కొనాలి. ఎవరైనా రావాలంటే ఆంధ్రాకి ఇప్పుడు మనకి మిగతా సంబంధిస్తుంది మనకి ఎలా పెట్టారు చాలా మంది ఫారెన్ కంట్రీస్ టూరిస్ట్ వచ్చి ఎక్స్చేంజ్ వస్తారు దీనికోసం. ఫిజికల్ ఇంటరాక్టివ్గా కల్చర్ ఇనిషియేట్ వాళ్ళ హార్డ్ వర్క్ హార్డ్షిప్ మీరు చేయడం అది కొంచెం అవసరమైతే అది ఫాల్స్ అన్నట్టు పంచాయత్ బయట కూడా చూస్తాం. సభ్యులు చేసినప్పుడు దానికి ఏదైనా మనం మోర్ డెకరేటివ్ ఉండేలాగా ప్లీజింగ్ ఉండేలాగా ప్రెమిసెస్కి వెళ్ళినప్పుడే ఏదో మోస్ట్ జపనీస్ హ్యాస్ విలేజెస్ వేర్ దే ఫోకస్ ఓన్గా పార్ట్ ఆఫ్ ద టూరిజం అంటే రెండు మనం విడివిడిగా సపోర్ట్ చేస్తున్నాం. దేశం అంటే మొన్న నేను ఏం చేశానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో లెట్ us have an MOU with tourism sector. Tourism ఫారెస్ట్ దగ్గర ఒక బ్యాటరీ పట్టుకుంటారు. ఇది ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లేదు లేదు తప్పు కాదు. నేను అంతా నేను అలా కాదు. నేను ఎలా కాదు. నేను వచ్చి తీసుకున్నాను. నేను వచ్చి తీసుకున్నాను. అక్కడికి వచ్చి తీసుకుంటాను. సార్ అక్కడికి అక్కడికి వచ్చి తీసుకుంటాను. దీనికి ఈజీగా ఇచ్చేది కాదు. నేను అక్కడికి వచ్చి తీసుకున్నాను. నాకు అర్హత ఎప్పుడు ఉంటుందంటే మీ దగ్గర వచ్చి తీసుకుంటాను. గ్రూప్ డెక్ Sir, she is wife of Krishna collector, sir. She has introduced this. She has intervened, sir. She has intervened. I work for sir, sir. మన టీంలో ఉంటారు సార్. మచిలీపట్నం. She took initiative, sir. మెత్తపడుస్తుంది. ఇలా పిల్లోస్ చేయలేదు. వీటికి కూడా విలువ ఉంటుంది. అంటే మనకు తెలియదు కదా. వేస్ట్ వాటర్ సార్. బనానా ఫైబర్ దీకే బాలాజీ గారు ఉంటారా మీరు? ఒక చూపించండి. ఒక అల్లికి చూపించండి. ఇది కాకుండా వేరే
ఏదో వచ్చిన రెండు మాటలు ఇస్తుంటే చెప్తాను. డిజైన్ చేయడం నటన చేయడం ఓన్లీ దాని ఒక చాట్ లాగా చేయండి. జస్ట్ మెయిన్ ఫస్ట్ ఇదే సార్. ఫస్ట్ ఇదే సార్ మెయిన్ బేసిక్ బేసిక్ ఇది. బేసిక్ చేయాలి. చిన్న టాటా షూస్ దాంట్లో ఇలా ఒక్కొక్కటి పట్టుకుంటాను. దీనికి చుట్టూ ఎన్ని లింకులు వచ్చినాయి? 40 items. How come you joined in this? Sir, I liked it. I sat for 4 hours. I did along with them. I thought నేర్చుకున్నాను. స్టార్టింగ్ లో అస్సాం నుంచి ఇలాంటివి వెళ్ళారు సార్ మ్యామ్ కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అంటే చూసేకి చాలా చిన్నది సార్, బట్ టు డూ దట్ ఐ టుక్ ఆల్మోస్ట్ 4.5 hours to do it. NID ఇంటర్వ్యూ అయినాక డిజైన్స్ ఇంకా బాగా వచ్చింది. అందుకు మామూలుగా ఉండేది డిజైన్ బేసిక్గా ఇచ్చిన తర్వాత మారింది. NID ఇంటర్వ్యూ అయినాక క్వాలిటీ ఆఫ్ ద డిజైన్స్ ఆల్సో ఇంప్రూవ్. Even this one, they added kalamkari material also. So, ఇంకా strength ఎక్కువ వస్తుంది. They started doing this. Overall, a lot of people would come to సార్ హలో, మన ఏపీలో 2 ఉన్నాయి సార్. 2 జూ పాస్ అలాగే ఎక్కువ టూరిస్ట్ 50 ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రమోట్ చేసుకోవాలి. ఆ రోజుకి వచ్చినప్పుడు ఎంత తాళం అనిపిస్తుంది. అలాంటి ఏదైనా పెడితే గెటప్ ఇది బాగుంటుంది. దీనికి మీ చేత గౌరవ హెడ్ చేయండి సార్. డిజైన్ ఇది ఓవర్ స్టైల్ ఒకటి చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ చేశారు. న్యాచురల్ కూడా సార్, ఎన్విరాన్మెంట్ కూడా న్యాచురల్. ఇవన్నీ గురబ్ టెక్నిక్ డే కంటే బెస్ట్ కార్డ్ బిజీ ఉన్నట్టు సార్. కలంకారీ ఫ్యాబ్రిక్ ఇంటిగ్రేట్ చేసి ఇంకా స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. కలంకారీ ఫ్యాబ్రిక్ ఇంటిగ్రేట్ చేసినాక ఇంకా స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. ఈజీగా చిరిగిపోయి మీటింగ్ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఎకో పార్క్స్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ మళ్ళీ ఒక 50 ప్లేస్లో పెట్టి మనం ఇక్కడ పెడుతున్నాం కదా. మన వాట్ పంచాయతీ చేశాం, గ్రామ రూరల్ పంచాయత్స్లో యూనిక్ పొటెన్షియల్ పంచాయత్స్లో కనెక్టెడ్ అస్సాం మొత్తం ప్రోడక్ట్స్ అన్ని దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దాని ప్రజలకు చాలా అందరి క్యాంప్ ఉంటుంది సార్. థ్యాంక్ యూ కమ్ ప్లీజ్ షీజ్ ఇన్ అవర్ టీమ్ సార్.
వుడ్ బ్యాంక్స్ మన క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ వీళ్ళతో కూర్చొని చేస్తున్నారు క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ అని వుడ్ సప్లై అదే మనం దే ఆర్ హెల్పింగ్ us ప్రిపేరింగ్ నా ఛానల్ వస్తుంది ఒకసారి చెక్ చేయండి. డిజైన్ మీరు ఇస్తారా? మీరు ఎలా చేస్తారు ఈ బ్లౌజ్ మీ దగ్గర కూర్చొని మీరేం చేస్తారు? ఇదే మనం ప్యూర్ సిల్క్ మీద చేసాం సార్. ఇదే బ్లాక్తో ఇది ప్యూర్ మన పెద్దాపురం సిల్క్ మీద కలంకారీ చేసాం. మీరు అలాగే మంగళగిరి, వెంకటగిరి మీరు రా మెటీరియల్ దగ్గర తీసుకుంటారా? మన దాంట్లో పెయింట్ చేస్తాం. ఆర్డర్ బట్టి చేసేస్తారు సార్. కొంతమంది ప్యూర్ సిల్క్లో వచ్చి కొంచెం డిఫరెంట్గా హ్యాండ్ క్రాఫ్టెడ్ టైప్స్లో కూడా చేస్తాం. మల్టీ కలర్స్ ఇందులో రకాలు ఉంది సార్. మనం ఇట్లా ఫస్ట్ టెస్టింగ్ చేసుకుంటాం సార్. కలర్ స్ట్రెంత్ ఎంత ఉంది, టేస్ట్ కరెక్ట్గా ఉందా, అది చేసుకున్న తర్వాత కష్టం ఎంత ఎలాబరేట్ ప్రాసెస్ వెళ్ళాలా? ఇది ఎన్ని రోజులు ఉంచుతారు ఇక్కడ సార్? ఇది to be here for few days or only for today? Sir, what we are doing, sir, parallelly we are starting the exhibition in 6 districts. Okay, okay. So, all this, especially in Friday, Saturday, Sunday, with this announcement on stage. ఆర్గానిక్ ప్రాసెస్లో చేస్తాం సార్. 1% కెమికల్ అనేది టచ్ అవుతుంది సార్. ఎక్కడ ఈ ప్రాసెస్ మొత్తం సో మీ ట్రైల్ అండ్ ఎర్రర్లో మొత్తం చాలా టైం మీ పోద్ది. ఎంత చేస్తారు మీరు? ఇది వచ్చి గోల్డ్ జరీతో నేసిన సారీ. 5 lakhs, 4 lakhs కూడా ఉంటుంది సార్ శారీ. అవునా? అవుతుంటుంది. అంటే ఇది మన దీనికి వచ్చి కొంచెం హిస్టరీ ఉంది సార్ మనకి ఈ శారీస్కి వచ్చి. ఇది మా ఫాదర్ నేషనల్ అవార్డ్ Exporting in many crores or even 100-200 crores, the export potential this has. It has come down. We are again reworking to restart exports to a full extent. ఇది నేను చిన్నప్పుడు మా ఫాదర్ ఉరవకొండ వెళ్ళి ఇండిగో బ్లూ ప్రాసెస్ నేర్చుకున్నారు సార్. ఇప్పుడు ఇండిగో బ్లూ ఎక్కడ దొరకట్లేదు సార్, ఒరిజినల్ ఇండిగో బ్లూ. ఎందుకని? అంటే దానికి ఆ ప్రాసెస్ చాలా మందికి మరుగు పడిపోయింది సార్, తెలియదు సార్. అది తమిళనాడులో చెన్నైలో ఉన్నప్పుడు మా ఫాదర్ కళాక్షేత్ర ఫౌండేషన్ ఆయన రాసినాయా డైరీ? ఉరవకొండ మా ఫాదర్ అప్పుడు 1980లో ఆయన దగ్గర నేర్చుకుంటానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన ప్రాసెస్ నేర్చుకుని ఆయన రాసుకుని పెట్టుకున్నారు సార్. ఆ దాచి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది మా ఫాదర్ చేస్తారు సార్. నేను ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఒక 2 years బ్యాక్ తమిళనాడులో కళాక్షేత్ర ఫౌండేషన్లో ప్రాసెస్ అంతా పెట్టారు సార్. నేర్పించారా? మీకు వచ్చా? నాకు వచ్చి చేస్తాను.
ఇండిగో ఎందుకు పోయింది? మా మొక్క రా మెటీరియల్ లేక. ఫెర్మెంటేషన్ చేసేది కొంచెం రిస్క్ సార్, కాస్ట్లీ. అది మనం ఏంటంటే ఒక 5 lakhs పెట్టి మనం పెట్టి అది వస్తే పర్వాలేదు సార్, 50-50 ఛాన్స్. మళ్ళీ రాలేదంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే దాని జాగ్రత్తగా పసిపాపను చూసినట్టు చూడాలి సార్. ఆ ప్రాసెస్ వీళ్ళ దగ్గర టేక్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇండిగో. ఈ ప్రాసెస్లో ఇండిగో మేకింగ్లో దీంట్లో అంటే ఇది చాలా డెలికేట్ ప్రాసెస్. డబ్బు పెట్టుబడి పెడితే పోద్ది. ఇది 50-50 ఛాన్సెస్ ట్రయల్ అండ్ ఎర్రర్ మీద. సో ఇప్పుడు ఇందాక మనం మేడం అడ్వైస్ పెట్టగలిగే వాళ్ళు ఉంటే ఇలా NID కాలేజీలో, నిఫ్ట్ వీటిలో, స్టెల్లా కాలేజ్ వాటిలో క్లాసెస్ వర్క్షాప్ అప్ టు 1000 members స్టూడెంట్స్ నేర్చుకున్నారు సార్ కాలేజ్. నేను ఇది 25 దీని మీద ఏది ఈ డిసపియరింగ్ అంటే దాన్ని మన కనుమరుగవుతున్న కనుక స్కిల్ కింద అయిపోద్ది కదా. వీళ్ళకి పెడంలో ఇంకో ప్రాబ్లం ఉంది సార్, వాషింగ్ ప్రాబ్లం. చెప్పాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉంది. ఏం చేయాలి దానికి, ఏం చేయాలి చెప్పండి దానికి. మీకు ప్రత్యేకంగా నేను అడిగింది ఏంటంటే మీరు ఇవి మన వాషింగ్కి గుంటలు అడిగా ఏమంటుందని, నీటి గుంటలు సిమెంట్ అడిగారు వీళ్ళు లాస్ట్ టైం. ఇప్పుడు కాదు, నేను 2000 మా ఎలక్షన్ ముందు అడిగాను, గుర్తుంది. అది మీరు పంచాయతీ పరిధిలోకి వస్తారా? మనం జీరాంజీ కింద మనం ఖర్చు పెట్టచ్చా? చేసి ఈ ప్రాసెస్ అంతా మనం ఇప్పుడు నాకు కూడా అంటే మేము ఈ పాటలన్నీ చూసిన తర్వాత సార్ కొంచెం మిషనరీ కూడా ఇందులో యాడ్ చేస్తే ఈవెన్ 365 days వర్క్ ఆకుండా, అంటే సీజన్ మారినప్పుడు మనకు ఒకసారి సమ్మర్ లేనప్పుడు వీళ్ళు ప్రాసెస్ ప్రింటింగ్ ఆపేసుకుంటారు సార్. ఆ టైంలో కొంచెం మిషనరీ యూస్ చేస్తే కనుక ఫాస్ట్గా ప్రొడక్షన్ కనిపిస్తుంది. ఏంటంటే ఈ ప్రాసెస్ మధు ఒక్కసారి ఇవన్నీ నాకు ఒక టైం నెక్స్ట్ 1.5-2 monthsలో ఈచ్ వన్ ఆఫ్ దెమ్ మీరు మనుషులను పంపించి పేషెంట్ నుంచి ఫైండ్ అవుట్ వాట్ ఎవర్ దే సే, రికార్డ్ ఇట్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్, దెన్ ఐల్ సీ వాట్ విల్ బి డన్. అట్లనే ల్యాండ్ అడిగాం సార్, కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం సార్. అంటే యాక్చువల్గా మేము ఫాదర్ చేసినప్పుడు కూడా సార్ ఇట్లాగా వాషింగ్కి ప్రాబ్లం అవుతుందని సిమెంట్ తొట్టిలో కట్టి ఇప్పుడు చెన్నైలో అక్కడ చేస్తున్నారు సార్ డిపార్ట్మెంట్లో వాళ్ళ వాషింగ్. నేను నాకు గుర్తుంది. ఎక్కడి నుంచమ్మా? ఏంటిది సీతారాంపురం ఉందా? ఎవరు స్టార్ట్ చేశారు ఇది? క్రిస్టియన్ మిషనరీస్ ఇంట్రడ్యూస్ చేసినారు బట్ ఆల్మోస్ట్ more than 1 lakh women in that entire coastal area. బేస్ పార్క్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై DRDA ఉన్నారు సార్. ఇక్కడ చాలా మంది పని చేస్తున్నారు. ఇది కూడా చాలా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. తులసి గారికి ఉందా ఇంకా? ఆయన చేస్తారు ఇంకా చేస్తారు. ఎంత ఇస్తారు వర్క్ అయినా మీకు? అవునా? నాకు తెలిసిన ఆయన ఇస్తూ లేస్ తెలిసింది. అవునా? చాలా బ్యూటిఫుల్ చేశారు. మీరు చేసేది చూడండి సార్. ఎంత అందంగా ఉంది కదా. ఇది పట్టుకొని చూపించండి ఒకసారి. చాలా బాగా చేశారు, చాలా అందంగా. డిజైన్స్ ఎవరు ఇస్తారు మీకు? ఇది మీరే చేస్తారు అంతేగాని వాళ్ళు డిజైన్ ఇచ్చి ఏమన్నా శాంపిల్స్ తీయాలంటే సార్ గారు చెప్తారండి. మ్యాప్ ఏమన్నా గీసి ఇలా తీయమంటే అలా తీసి ఇచ్చేస్తాం. Development Commissioner Handicrafts is the Indian Government of India, sir. From there also we organize regular trainings. ఈ రంగు ఎట్లా వేస్తారు?
లోపల ఈ కలర్స్ వేసిన తర్వాత ఆపేసి మళ్ళీ ఈ కలర్ అంటే కలర్డ్ స్ట్రింగ్ కలర్డ్ థ్రెడ్ మార్చుకుంటాను సార్. థ్రెడ్ మార్చుకుంటా ఉంటారా? సో వీటికి రంగు ఏంటి? ఎవరు చేస్తారు ఇది రా మెటీరియల్? రా మెటీరియల్ మీరే చేసుకుంటారా? మీరు చీరల్లో కూడా చేస్తారండి. చీరల్లో కూడా చేస్తారు. గవర్నమెంట్ తరఫున మెటీరియల్ కావాలి. ఏంటిది? నాకు ఇది చేయగా కళ్ళు అవునవునవునవును. ఏం చెప్తారు దానికి? గవర్నమెంట్ ద్వారా కళ్ళకి హెల్త్ పూర్వకంగా కొంచెం సపోర్ట్ కావాలి సార్. కళ్ళు జోడేసుకోవడం కానీ. వాట్ యు డూ, సెండ్ ఫస్ట్ లెట్ దెమ్ డూ హెల్త్ క్యాంప్ పెట్టండి, ఐ హెల్త్ ఎక్స్క్లూజివ్. ఎందుకంటే చిన్న చూస్తాం కదా, ఇది వచ్చేస్తే సమస్య వస్తుంది దీనికి. ఇది మీరు ఒకసారి అందరితో మాట్లాడి ఫస్ట్ డూ అన్ ఐ క్యాంప్ ఫర్ దమ్. 1-2 days మీరు ఇంటికి వెళ్ళగానే మీరు ఒక 2-3 రోజుల తర్వాత నేను ఒక ఐ క్యాంప్ చేద్దాం. ముందు అసలు మీకు ఏమున్నాయి సమస్యలు టెల్ దెమ్. ఎంటైర్ సీతారాంపురం, మెజారిటీ దగ్గర సీతారాంపురం, రైట్? స్ప్రెడ్ అక్రాస్ సార్, బట్ మెజారిటీ మీరు తీసుకెళ్ళి మీరు డూ ఐ క్యాంప్ ఫస్ట్ ఒక హెల్త్ టెస్ట్ చేయించి, అలాగే అందరికీ ఇంక్లూడింగ్ మగ్గాలు నేస్తే ఎవరికన్నా ఇంక్లూడింగ్ డూ ఎంటైర్ ఫస్ట్ వాళ్ళందరికీ మెడికల్ టెస్ట్ చేయించాను. ఎందుకంటే మగ్గాలు నేసేటప్పుడు దే గో త్రూ, ఈవెన్ విమెన్ గో త్రూ లాట్ ఆఫ్ సఫరింగ్. అంటే వాళ్ళ ఆరోగ్యం ఉండాలి కదా ఇంత చేసేటప్పుడు. ఈ క్రాఫ్ట్మెన్షిప్ వాట్ వీ కెన్ డూ అంటే, సపోజ్ government is getting, I mean, when they're selling it, certain elements should go into that health, towards the protection of the health. నేను పంపిస్తానమ్మా. ముందు మీకు హెల్త్ క్యాంప్ పెట్టిస్తాను, దాన్ని బట్టి చూద్దాం అసలు మీకు ఐ టెస్ట్ ఏముంది అన్నీ చేయించుతాను. నేను పంపిస్తాను. ఎన్ని రోజులు చెప్పగలం మనం? ఈరోజు చెప్పేస్తాం సార్. మార్నింగ్ మీరు ఇంటికి వెళ్ళిన ఒక 2 రోజుల తర్వాత పంపిస్తాం. మన ఏటి గొప్పగా అమ్మ తిట్టేది ఇవన్నీ ఆడుతుంటే ఆడచ్చా? ఉన్నాను చాలా స్కూల్ తర్వాత ఇప్పుడు ఆడలా. అంతేనా? అయ్యో చూస్తున్నాము. రాదా లేదు చూస్తా అసలు ముందు. ఏ చెక్ ఇది? అవునా? బాగానే వస్తుంది. అంటే ప్రాబ్లం సమస్య ఏముందంటే ఈ చెట్టు అంత ఈజీగా పెరగదు కదా. ఈ మన అడవి పందులు కొట్టేస్తా ఉంటాయి కదా, బ్రాంచెస్ అలా పెరుగుతూ ఉంటాయి. పెరుగుతా బ్రాంచ్ కొడితే ఒక 10 ఇలా వస్తుంది. సైజ్ రావడం వల్ల చాలా టైం పడుతుంది. ఇంకోటి జస్ట్ మనకి లాకరు సబ్సిడీ వేసి కావాలి సార్. దీనికా? ఒకప్పుడు మనకు 600 ఉంది సార్ ఒక కేజీ. ఇప్పుడు ఎంత? 1800 అయిపోయిందా? ఏం ట్రై చేస్తాడా? సబ్సిడీ కావాలి సార్. we never thought of it, subsidy for their lacquer and power. We will do it, sir. Power we have not, sir, but we'll plan. ఎంతే ఒకసారి రెండు మీరు పంపించండి. ఒకసారి మనం నింపాలి. Had an issue of wood, sir, but that you have resolved through the wood bank. So now వుడ్ బ్యాంక్ అదే అదొక చేయండి. మనం పవర్ ఒకటిను లేక అది ఒకసారి ఫాలోఅప్ చేయండి సార్. ఒకసారి అలాగే ప్యాకింగ్కి సంబంధించి కూడా మేము ఎక్కువ సమస్యలు అంటే టెక్నాలజీ
మధు మేడం ఒకసారి ప్యాకింగ్, ఇప్పుడు మనకి ప్యాకింగ్ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ క్రాఫ్ట్కి? లేపాక్షి వాళ్ళతో మాట్లాడి కెన్ గివ్ ఎ నైస్ ప్యాకింగ్ మెటీరియల్. కాదు, దీనికి కాంప్లిమెంట్ అయ్యేలా ఉన్నా. ఇప్పుడు మీరు ఏం చేశారంటే అరకు కాఫీకి ఫెంటాస్టిక్ డిజైనింగ్ చేశారు, వీటికి కూడా అలా చేయాలి. నేను అనేది మీరు ఆ చివరి ఎవరు ఉన్నారే కలంకారీ అట్లా అంటే నేను కొంచెం డిజైనింగ్ స్కూల్ వాళ్ళని ఎవరి చేత చేయిస్తారా మధు? డిజైనింగ్ స్కూల్ వాళ్ళతో మాట్లాడి లెట్ దెమ్ డిజైన్ సర్టన్ థింగ్స్ ఫర్ ఈచ్ గిఫ్టింగ్ బాక్స్. ఇది నేను పవర్ది లేకది నేను చూస్తాను. ఇది మీకు గిఫ్టింగ్ బాక్స్. Submission, sir. So presently the boxes we are making, we are collecting as brand Lepakshi and we are doing, but we will give them the training so that the artisan himself. అంటే నాకు ఇప్పుడు నేను బాక్స్ తీసుకెళ్ళేటప్పుడు ఒకటేమో మీరు లేపాక్షి బాక్స్ ఒకటి, ప్రాబ్లం ఏమైపోతుందంటే సో ఎవరికైనా సరే నా క్రాఫ్ట్మెన్షిప్ నాది, నా యూనిక్నెస్ తెలియాలి అనుకుంటాం. మన అన్ని అండర్ ద లేపాక్షి బ్రాండ్ దే ఆర్ లూజింగ్ దర్ ఐడెంటిటీ. మనం అన్ని కలిపి ఒకసారి ఏటి కొప్పాక ఒకసారి మన ప్రధానమంత్రి గారు ఎలా ఇచ్చారు ఆయన మ్యాక్రాన్కి అట్లా. We will implement traceability, sir. So who has made that product? సో నేను ఇప్పుడే చేశారా? సో నేను దెబ్బతిన్నాను కాబట్టి. సార్ మా ఆర్టిజన్ పిల్లలకి కూడా సార్ ఏదైనా వన్ ప్రైజ్ చదువుకి కావాలి సార్. చెప్పండి. ఆర్టిజన్ పిల్లలకి వన్ ప్రైజ్ చదువుకోవడానికి ఏదైనా సరే కొంచెం అవుతుంది సార్, ఎందుకంటే నేను ఆ చదువుకి కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఒకసారి థింక్ అబౌట్ దర్ ఎడ్యుకేషన్. మీకు వీళ్ళందరూ కూడా హెల్త్ చెకప్ చేయించాలి, హెల్త్ చెకప్ చేయించాలి ఫస్ట్. ఎందుకంటే అంటే ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈచ్ క్రాఫ్ట్మెన్షిప్ హ్యాస్ ఎ యూనిక్ హెల్త్ ఇష్యూ ఉంటుంది. లేస్ డిపార్ట్మెంట్ మనం లేస్ చేసే వాళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఒకటి ఉంటుంది, వీళ్ళకి లాంగ్. అలాగే మగ్గం చేసే వాళ్ళకేమో ఈ అంటే విమెన్ విల్ హ్యావ్ సమ్ ఇష్యూస్, ఇన్నర్ ఇష్యూస్ ఉంటాయి, అదొకటి చేయాలి. అదే ఒకసారి ఏదో ఒకసారి ఒక ప్యాటర్న్ చేయండి. ఫస్ట్ మనం ఇనిషియేట్ చేద్దాం, ఒకసారి కూర్చోబెట్టి చదువుకి చాలా ఇబ్బందిగా ఉంది సార్, ఎందుకంటే అందరూ మాత్రం బయట చేస్తాను సార్. నేను రీసెంట్గా మా మిస్సెస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయింది సార్. అవునా? అందుకనే సార్ ఎడ్యుకేషన్ మీద అడిగాను సార్. అన్నయ్య గారు వచ్చినప్పుడు కూడా అదే అడిగాను సార్. నేను నా భర్త కూడా అదే అడిగాను సార్. నేను ఎడ్యుకేషన్ మీద అడిగాను. అందరూ అన్ని సమస్యలు చెప్పి నేను మాత్రం ఎడ్యుకేషన్ అడిగాను సార్. అంటే అంటే ఫస్ట్ ఆర్థిక పరిస్థితి పట్టుకోండి. ఎడ్యుకేషన్ మీరు ఎక్కడ అడుగుతున్నారు పిల్లలకి? సార్ 10th ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఏదైనా రాయితీ ఉంటుంది సార్ కొంచెం చదువుకోవడానికి. అంటే కళాకారుల పిల్లలకి ఏదైనా చిన్న రాయితీ, స్పెషల్ ఇన్సెంటివ్. కొంచెం మీరు ఇప్పుడే చెప్పారు కదా, కొంచెం దాన్ని వర్కౌట్ చేసి మీరున్న టైంలో ఎక్కువ చేసిన సార్ మంచి సార్, ఎందుకంటే భావితరాలు కొంచెం బాగా ఉంటారు కదా సార్. సార్ మా ఏటుకొండలోని ఎక్కువ పాపులేషన్ ఉంది కానీ హాస్పిటల్ ఉంది సార్. దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు పాపులేషన్? 16,000. థ్యాంక్ యూ. వస్తారా? ఇదేంటండి అది? ఇది వెదురుపం కదా? అవును సార్, అంటే పెన్ స్టాండ్స్ వాటి కోసమని తయారు చేస్తున్నాం సార్. సో మీరు మాకు ప్రమోట్ చేసిన తర్వాత మా పెయింట్ అంటే కొంతవరకు మార్కెట్లో బాగానే సేల్ అవుతుంది. మా ఇలా ముఖ్యంగా లేపాక్షి వాళ్ళు మాకు ఆర్డర్లు ఇస్తున్నారు, పెయింటింగ్స్ అవి చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు మేము బ్యాంబూస్ వుడెన్ బ్లాక్స్ మీద మేము ఇంకేదైనా చేయగలరు మీరు? ఇవన్నీ స్ట్రక్చర్ మీద కూడా చేస్తున్నాం. అంటే ఇలా క్లాత్ మీద కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి. చాలా బాగుంది కదా. Traditionally we do on walls, but business viability to increase it on multiple other products like bamboo and others we are trying. అంటే ఇప్పుడు చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం సార్. అంటే చాలా బాగుంది అది. ఇలాగ ఏంటిది డెకరేటివ్ ఐటమ్స్ కింద చేస్తున్నాం. తిరంగ
ఎలా వేస్తారు రంగు? ఇదే సార్ యాక్రిలిక్ పెయింట్ వాడతాం సార్, హ్యాండ్ పెయింటింగ్ చేస్తాం. ఇప్పుడే చేస్తాం సార్. ఇప్పుడే చేసారా? ఈ చెక్క ఏంటిది? మామిడి చెక్క సార్, మామిడి చెక్క ఇలా చేసి ఫినిషింగ్. ఇది ఎలా స్టార్ట్ అయి ఉంటుంది ఆర్ట్ సార్? అంటే మా పూర్వీకులు ఏంటంటే ఇప్పుడు మేము ఉన్నాం కదా సార్, అడవులు ఉండేటప్పుడు మా దేవతలను మేము ఏం చేస్తాం, పూజిస్తుంటాం సార్. అలా కాదు, మన దేవతలు ఏమున్నాయి? ఇది మా పెయింటింగ్ సార్. ఇది మా సౌర ఇల్లు ఉంటాయి కదా సార్, ఇంట్లో మేము పూజలు చేసుకుంటాం సార్. ఇది మామిడి పండుగ కానీ ట్యాంక్ పండుగ కానీ ఇలా మాకు రకరకాల పండుగలు ఉంటాయి సార్. దానిలో మామిడి పండుగ అనేది ఇప్పుడు మాకు ఉంటుంది సార్. ఫిబ్రవరి మార్చి టైంలో మేము చేసుకుంటాం. ఈ పండుగ చేసుకోకుండా మేము ఈ మామిడి పళ్ళు కానీ ఇవంతా ఈ పండుగ చేసుకోకుండా మేము మా మామిడి పళ్ళు అనేది తీసుకోము సార్, తినము కూడా. ఈ పండుగ చేసుకోకుండా మామిడి పండు తినరు సార్ మేము. ఒకరు తింటే మాకు ఏంటంటే మా దేవతలు మాకు ఇదే హాని చేస్తాయని చెప్పేసి మేము నమ్ముతాం సార్. ఇది దాని తర్వాత ఏం చేస్తామంటే ఇది పండుగ చేసుకున్న తర్వాతనే మేము ఈ మామిడి పళ్ళు కానీ ఆ టైంలో మాకు దొరికే పళ్ళు మేము తింటాం సార్. దానికి ఈ పండుగ చేసుకుంటాం సార్. దీన్ని మేము మా వర్షలు ఈడీసింగ్ అంటాం సార్. ఇది చేసుకోకపోతే మేము ఆ టైంలో పండే పనులు మేము తీసుకుంటాం. ఇది మన లేపక్షి వాళ్ళు చాలా చూస్తారు, మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇవన్నీ ప్రోడక్ట్స్? అవును, ఇవన్నీ డెవలప్ చేస్తారు సార్. ఇవి పెన్షన్స్, ఇవి హ్యాంగింగ్ ఐటమ్స్. ఇవి బాగున్నాయి కదా, అంటే మొత్తం డెకరేటివ్ ఐటమ్స్. ఇదేంటిది సార్? అది కూడా డెకరేటివ్ ఐటమ్స్. కప్స్. ఇప్పుడు నేను ఏదైనా ఆర్డర్ చేస్తే ప్రత్యేకంగా చేయగలరా? అంటే మీకైనా కల్చరల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? మీకు సాంస్కృతిక రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే కల్చరల్ ఇవే అంటే మేము ఇవే చేయాలి, ఇంకోటి ఇది చేయకూడదు అనేది ఉన్నాయా? ఇదే ఆర్ట్ ఫామ్ అలా కాదు నేను అంటుంది. అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇదే ట్రైబల్ ఆర్ట్. కెన్ యూ డిపెక్ట్ గాంధీజీ? అలాగే ఇప్పుడు రామాయణ. అంటే నేను ఇప్పుడు మీరు బ్యాటిల్ చేయగలరా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత గీతోపదేశం ఉంది, సేమ్ దాంతో చేయగలరా? అట్లా ఏదైనా ఉందా? సవర ఆర్ట్ విత్ అంటే గీతోపదేశం. ఇది అంటే రాముడు గారు సీత గారు లంకలో వెళ్ళిపోతారు కదా సార్. లంక వెళ్ళినప్పుడు ఒక గుర్తు ఒకటి ఇస్తారు, అంటే అంగుళీకం, ఉంగరం. ఆ కాన్సెప్ట్ ఒక మేడం గారు ఆర్డర్ చేశారు సార్. అది చేశారు సార్. ఉందా ఇది? అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఆర్డర్ చేశారు సార్, ఇచ్చాను సార్. అంటే నేను అనేది మీరు కొన్ని మన అదేంటి ఇది ఆర్ట్ సార్. దీన్ని మేము మా ట్రైబల్ ఆర్ట్ని చూపించాము. ట్రైబల్ సవర్ ఆర్ట్స్ ఎంత బ్యూటిఫుల్ చేశారు చూడండి. నేను అంటానా కదా, USP of this is the triangular shape. అదే అంటున్నాను. దట్ యూనిక్. అంటే నేనేమంటున్నానంటే దీనికి ప్రతిసారి రిపీట్ అయిపోతున్నాయి. నేనంటే దీనికి ఒక పర్టికులర్ ఇప్పుడు మన మ్యాక్రాన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మోదీ గారు ఎలా చేయించారో యూనిక్గా, అట్లాగా మరి ఎనీ స్టేట్ డిగ్నిటరీలు వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ప్లేస్ అన్ ఆర్డర్ అహెడ్. చాలా బాగా చేశారు. చూసారు చాలా బాగుంది సార్. మీకు హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? ఇప్పుడు మా ఏజెన్సీ ఏరియాలో అయితే మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి బాగా ఎక్కువ ఉంటుంది. అంటే వాటర్ ప్రాబ్లమ్స్. అంటే క్రాఫ్ట్మెన్షిప్ వాళ్ళు వచ్చే అంటే ఇప్పుడు మాకు వర్క్ షాప్ వేయట్లేదు సార్, మేము ఇళ్లలో మామూలు చేసుకుంటాం సార్. మధు, ఈ ట్రైబల్కి సంబంధించి మన
ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి చూడండి, లేదంటే వీళ్ళకి కమ్యూనిటీ సెంటర్ ఏదైనా పెట్టడం. ఎక్కడైతే ఆర్ట్ ఉందో మన ఆర్ట్ వాళ్ళ అనంతపురంకి ఎలా అడిగారో అట్లాగే మనకి వాళ్ళ కమ్యూనిటీ సెంటర్స్ ఇళ్లలో కూర్చొని చేస్తారు. అలా కాకుండా ట్రైబల్కి కామన్ ఫెసిలిటీ విత్ జీరామ్జీ ఫండ్స్కి చేయొచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. మాకంటే మాకు లేపక్షులు ఎక్కువ ప్రమోట్ చేస్తాం త్రూ వాళ్ళ ద్వారా మాకు చేస్తాం, ఇంకా బాగుంటుంది. అంటే రెగ్యులర్ ఆర్డర్ చేస్తుంటాం. ఇంకా చేయాలంటారు. అలాగే మీరు అందరినీ దే హ్యావ్ టు మేక్, అంటే మీరు అందరు మనిషిని పంపించి లెట్ దెమ్ సే వాట్ దే వాంట్. పేషెంట్ నుంచి మనుషులను పంపించి మీరు ఎవరు ఏం మాకు కోఆర్డినేట్ చేసుకొని మనిషిని పంపించి ఏమేం చేస్తారు. హెల్త్ క్రాఫ్ట్మెన్షిప్కి సంబంధించింది, హెల్త్ రిక్వైర్మెంట్స్, ఇంకేదైనా ఇంకేమైనా ఫెసిలిటీ డెవలప్మెంట్. అండ్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఆ క్రాఫ్ట్మెన్షిప్కి మోర్ మార్కెటింగ్, తద్వారా వాళ్ళు అండ్ లెర్నింగ్ వాళ్ళకి. అలాగే మొదలు ఇంకొకటి మీరు చేయాల్సింది గిఫ్ట్ ర్యాపింగ్. మీరు అందరూ లేపాక్షి బ్రాండ్లో పంపేస్తున్నారు. మీరు అనేది లేపాక్షి స్టేట్ క్రాఫ్ట్మెన్షిప్ని పెట్టేది, కానీ ఈ పర్టికులర్ ఆర్ట్ ఉందండి, వాళ్ళు బయటికి రావాలి అంటే ఆర్టిస్ట్ పేరు రావాలి, గుర్తుపెట్టి. ఈవెన్చువల్గా కళాకారుడు చేసిన కళాకారుడు పేరు రావాలి. ఆయన పేరు తెలిస్తేనే కదా 10 మందికి. అంటే అలాగే ఆ పీస్ యూనిక్నెస్ దానికి ఏదన్నా మన జియో ట్యాగ్ ఏదైనా పెట్టచ్చా? అంటే మీరు క్యూఆర్ కోడ్ ఉందా? దీనికి క్యూఆర్ కోడ్ ఉందా? దీనికి ఉంటుందా? లేదు. క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ పెట్టినప్పుడు ఆయన పేరు, ఆయన ఏం చేశారు మొత్తం రావాలి. హిందువుల పార్క్ అంటే స్టోరీ టెల్లింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కష్టం తెలియాలి. ఈ ఆర్ట్ ఫామ్ కోసం మాకు 2016లో స్టేట్ అవార్డు కూడా ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డెవలప్మెంట్ కమిషనర్ విజయవాడలో ఉంటారు సార్, వాళ్ళతో వీళ్ళకి లింక్ చేస్తే ఫండింగ్ అందరూ ఉన్నారండి, కానీ ఎవరు చేయరు. అన్నీ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, కానీ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అలా మీరు ఒక ఇవన్నీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్, యువర్ ద చైర్మన్ రైట్? మీరు చైర్మనే కదా. యూ షుడ్ డూ. మీరు హై స్కేల్ పర్టికులర్. నాకనేది ఏంటంటే మీరు ఈ ఒక్కరోజు వచ్చి పెట్టేయడం కాకుండా, ఇప్పుడు మీరు ఒకళ్ళు పడ్డ కష్టం, వాళ్ళ తాలూకు ఆర్టిస్ట్ పేరు, మీ పేరు రాజు గారికి పేరు ఏం పేరు? సౌరరాజు గారు. సౌర వీళ్ళు కమాస నేమా? ఇంకేం ఉంటాయి కదా, గోత్రాలే ఉంటాయి కదా. సౌరరాజు ఇంకేముంటాయి మీకు? ఇంకేం లేదు సార్, వేరే నేమ్లు ఉంటాయి. ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు డెవలప్ అవుతున్నారు సార్. బిడ్డిక, ఆరిక ఆ విధంగా పెట్టుకున్నారు. ఏదో కొన్ని ఉంటాయి. అంతకుముందు నుంచి మా సవరే సార్. సౌరరాజు ఉంది. మీ పేరు? చాలా అద్భుతం. ఇప్పుడు దీంట్లో రియల్గా మీరు ఆలోచించాల్సింది, ఈ ఆర్ట్లో విన్సెంట్ వాంగో నైట్ స్కై అని ఉంటుంది. విన్సెంట్ వాంగోది నైట్ స్కై అని ఉంటుంది. నీకు తెలుసు కదా విన్సెంట్ వాంగో నైట్ స్కై, స్టారీ స్కై. ఇప్పుడు వీళ్ళు దీన్ని బట్టి చేస్తున్నప్పుడు సవరు నయ వాళ్ళ ఊర్ల నుంచి చూస్తున్నప్పుడు ఆ కొండల నడుమ రాత్రి ఎలా ఉంటుందో క్యాప్చర్ చేయమని. సో దట్ కెన్ బి డిఫరెంట్ అప్రోచ్. అంటే మీరు ఏం పెట్టాలి అంటే, మీరు చేసుకున్నప్పుడు అమ్మడానికి కాకుండా ఇంటర్నేషనల్ రికగ్నిషన్కి మీరు ప్రయత్నం చేయాలి. ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. సమ్వేర్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఎ గ్లోబల్ నో గ్లోబల్ రికగ్నిషన్ వచ్చేలాగా. అంటే మీరు స్టడీ చేయాల్సింది మిగతా ఆర్ట్ ఫౌండేషన్స్ ఉంటాయి చాలా, వరల్డ్ వైడ్ ఆర్ట్ ఫౌండేషన్స్. అక్కడికి వెళ్ళాలి అంటే యూనిక్ కాన్సెప్ట్ వెళ్ళాలి. అంటే మీరు ఈరోజు ఈవెంట్తో మీరు మర్చిపోకుండా యూ హ్యావ్ టు కలెక్టర్ని పెట్టుకుని అలాగే నాట్ కలెక్టర్ యూ థింక్ అబౌట్ ఇట్. మీరు కొంత మనసు పెడితే తప్ప వింటాం. Think about their health issues, think about their skill upgradation, think about their marketing, think about their
కంటిన్యూటీ ఆఫ్ ద అపార్ట్ వాళ్ళు ఎంబీఏ చదువుకొని ఎలా కల్చర్ని ఫామ్ చేస్తున్నారో రేపు ఇది వాళ్ళకి అంటే జపాన్లో ఏముంటుంది ఎంత మర్యాద ఉంటుంది ఒక ఆర్టిస్టిక్ టాలెంట్ ఉంటే క్రాఫ్ట్మెన్షిప్కి. ఇంకా సార్ మాకు ఏంటంటే ఇప్పుడు ఈ సౌర పెయింటింగ్ అనేది వేలల్లో కూడా ప్రతి ఇంట్లో ఉండేది సార్. ఇప్పుడు కొంచెం అంటే చదువుకోవడం వల్ల కొంతవరకు అంటే చదువుకోవడం వల్ల మనకి ఇది ఒక ఆర్ట్కి అది దొరకదు. ఎంత చదువుకుని ఈ ఆర్ట్ పోయిన తర్వాత ఇంకా రాదు. చదువే దీనికి ఇది అంతే కదా. అదేదో చెప్పగలగాలి కొంత. అంటే ఇది మన సంస్కృతి కదా, ఇది ఇంకెక్కడ ఉండదు. ఓన్లీ ఆ సవర్ కమ్యూనిటీ ఉన్న చోట అక్కడే ఉంటుంది. ఇంకెవరు ఇది మిగతా వాళ్ళు ఇమిటేట్ చేయడం వేరు, ఎనీ ఆర్టిస్ట్ వీళ్ళు చేయడం వేరు. చాలా బాగా చేశారు. చిన్న రాళ్ళు, చిన్న గ్యాబన్ వాళ్ళది. అంటే ఇది అంటే గ్రామ దేవత పండుగ అనేసి మాకు ఉంటుంది సార్. గ్రామ దేవత పండుగ ఎవరు మీ గ్రామ దేవత ఎవరు? మాకంటే మామూలుగా గూసాడ అంటాం సార్ మా భాషలో. గూసాడ మనం వెళ్ళింది మావులమ్మ కాదు, పైన మన కొండపైన వెళ్ళింది మన మోదమ్మ ఉంటుందా మీకు? మీరేంటి మీ దేవత? మల్లెమ్మ ఉందా? అంటే ఊర్లో ఒక గ్రామ దేవత ఉంటుంది. అక్కడ మాకంటే ఊరు మధ్యలో ఒక పాకలా ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళేసి మేము గ్రామస్తులు అందరికి వెళ్ళి ఇది మీ గుడి అక్కడ దానికి ఒక యజ్ఞుడు అనేసి వెళ్ళి పూజ చేస్తాం. మీ అమ్మకి విగ్రహం ఉంటుందా? అమ్మకి విగ్రహం ఏమి ఉండదు. ప్రకృతి మనం ఒక రాయి కానీ రాయి చెట్టు కానీ అంతే. అంటే అది ఒక చెట్టుని దేవతలా భావించి పూజ చేయడం. అంతే కదా. మన వేప చెట్టుని అమ్మవారిలో పెడతారు. చాలా బాగుంది. మీరు ఎక్కడ ఏ ఊరు? డాకలు కొడుతు సేదంపేట మండలం పాలపురం మండలం. మా టీం మెంబర్స్ మీద ఒకసారి ఫోటో తీసుకుంటారు. లోపల ఆర్ట్ ఫోటోషూట్ పిలిపిస్తున్నాను నేను. పిలిపిస్తారా మీరు? నేను అందరికీ ఫోటో పెట్టాను నా నుంచి. మన కృష్ణదేవరాయలు గారి జయంతి ఓపెనింగ్ వస్తాం. మోడర్న్ గా డిజైన్ చేశాను సార్. మీరు ఎట్లా చేస్తారు? ఇది ఏంటి? ఇది హ్యాక్థాన్ సార్, కాంపిటీషన్ వుడెన్ టాయ్స్. దీన్ని ఏముంటుంది? దీన్ని యోయో అంటారు సార్. యోయో కిందకేసి మళ్ళీ స్వింగ్ అవుతుంది. వదలండి సార్. కరెక్ట్ సార్. ఏంటి హ్యాకథాన్ ఏంటి? మెకానికల్ బ్యాటరీ లేకుండా జస్ట్ గ్రావిటీ మీద డిజైన్ చేస్తాం సార్. అలాగే మీరేంటి? మీరు దేనికి? బ్రాండ్ స్టార్ట్అప్ స్టార్ట్అప్ వుడెన్ టాయ్స్ ట్రెడిషనల్ టాయ్స్ని మీరు ఎలా చేస్తారు ఇవన్నీ? మేము ఎట్లా చేస్తున్నామంటే సార్, మామూలుగా ట్రెడిషనల్ సర్జరీ సార్ న్యూమోడెన్ టాయ్స్ సార్ 0 to 5 years బేబీస్ కోసం. మీకు ఎలా వచ్చినాయి ఇవన్నీ? I was a mechanical, I used to work as a assistant. చాలా బాగుంది ఇది కదా. ఇది సిపిఆర్ సార్. సిపిఆర్ కింద మెకానికల్ పార్ట్స్, క్రాంక్, లివర్, షాఫ్ట్ ఇవన్నీ మెకానిజమ్స్ ఉంటాయి. సో పిల్లలు ఇవి నేర్చుకోవడంతో పాటు పైన ఒక మీనింగ్ఫుల్ థీమ్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ సిపిఆర్. మధు, ఫర్ ఎనీ స్కూల్స్ ఇన్ ఆల్ ఓవర్ పంచాయతీ కన్నా మన స్కూల్స్ పెడుతున్నాం కదా, దానికి ఇవన్నీ పంపించిన ఇట్లాంటివన్నీ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అవర్ విలేజ్ సార్. ఐఎమ్ ఫ్రమ్ రాయపూడి. నేను రాయపూడి విలేజ్ సార్. ఎక్కడ? అమరావతిలో. ఇక్కడేనా? మా ఫ్యాక్టరీ ఎమ్మెల్యే కోటర్స్ పక్కనే సార్ మా ఫ్యాక్టరీ కూడా. సో 20 మందికి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాం. విదిన్ 5 years. మీరు చేయిస్తారా?
ఇది Oh, you're not together? Okay, yeah. సో బేసికలీ ఈవెన్ ద బేబీ కీప్స్ ఇట్ ఇన్ ద మౌత్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. ఇది అంతా వేపతోనే చేశాం సార్, ఇక్కడ కెమికల్స్ ఏమి వాడలేదు. ఇది సింపుల్ వుడ్ ఇది. దిస్ ద నీమ్ కంప్లీట్ number puzzle. For example, it's number 8. If we remove it, it becomes 0. Like digital numbers. So these are our factories. Sir. Currently, it is going live now. All the 90% are agri laborers only. Women only. చెప్పండి సార్. సార్ ఇది అందరూ మర్చిపోతున్న ట్రెడిషనల్ వైకుంఠపాళి స్నేక్స్ అండ్ ల్యాడర్ని మేము ఇలా ఆర్ట్ వర్క్ చేత క్యాన్వాస్ మీద ప్రింట్ చేయించాం. చాలా బ్యూటిఫుల్. ఇదేంటంటే అందరూ ఇప్పుడు పిల్లలకి స్నేక్స్ అండ్ ల్యాడర్ అంటే ఓన్లీ నెంబర్సే వస్తాయి సార్, 1 2 3 నెంబర్స్ వస్తాయి. కానీ ఇదేంటి అంటే ఇది ఒక మన లైఫ్ ఒక జర్నీ అనమాట. గుడ్ థింగ్స్ అయితే నిత్యం ఎక్కుతాయి, ఎట్లాగ ప్రతిదీ ఒక మీనింగ్ ఉంటుంది సార్ దీంట్లో. ఇది వచ్చి 300 సార్. దీనికి ఇలాగ కాయిన్స్ కూడా వస్తాయి అన్నమాట, ప్లే ఆడే. కొనుక్కుంటాను ఇవ్వండి మధు, ఐ గివ్ యూ 500. Thank you very much, sir. just. It comes with a set. Yes sir, సెట్ వస్తుంది. నేను ప్యాక్ చేసేసి మనం చాలా బాగా చేసాను. ఇవి కూడా మనం ఇట్లా డైస్ కూడా అంత హ్యాండ్ మేడ్ అనమాట. దీంతో కలిపి వస్తుంది సార్. తర్వాత ఇది చూడండి సార్, ఇప్పుడు ఏమంటే ట్రెడిషనల్ టాయ్స్ అంటే అందరూ ఓన్లీ షో కేసులోనే పెట్టుకుంటున్నారు సార్, గిఫ్ట్ లాగా. మనం ఏంటంటే పిల్లలకి ఈ వుడెన్ టాయ్స్ని ప్లేబుల్గా డిజైన్ చేయడానికి సైన్స్ టాయ్స్ లాగా తయారు చేస్తాం. ఏం చేస్తారు ఇది? దీంట్లో మీరు ఇలా చూడండి సార్, దీంట్లో కనిపెట్టి తిప్పుతారు. కెలిడోస్కోప్ అన్నమాట. తిప్పండి సార్ దాంట్లో మనం ఏమైనా స్కూల్లో టెస్ట్లు కింద చేసేవాళ్ళం మన సైన్స్ ఎక్స్పెరిమెంట్. అయితే ఏంటంటే సార్ మార్కెట్లో ఫిక్స్ అయిపోయి వాళ్ళే స్టోన్స్ వేసి వస్తాయి. మనం ఏంటంటే రిమూవబుల్గా చేస్తాం. దీంట్లో మనం ఏది కావాలంటే అది వేయచ్చు. నేనేం వేసాను, అగ్గిపుల్లలు వేసాను, పెటల్స్ వేసాను. ఏదైనా మనం ఏది చూస్తే దాన్ని మనం చూడొచ్చు. మీరేం చదువుకున్నారు ఏం చేయడానికి? నేను ఎంబీఏ చేశాను సార్. ఎంబీఏ చేసి ఎవరు చేశారు ఇది? ఇది నాకు యాక్చువల్గా క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్ సార్. డిజైనర్ని నేను, డిజైన్ చేసి ఇలాంటి చేసేవాడు. ఏం డిజైనర్ మీరు? నేను డిజైనర్ అంటే వచ్చేసి క్రాఫ్ట్ డిజైన్ చేసుకుంటాను సార్. థింగ్స్ని బాగున్నాయి. ఇది మనం చిన్నప్పుడు అగ్గిపెట్టి టాయ్స్ వాడేవాళ్ళం. దాన్ని ఇప్పుడు మనం ఇలాగా ఒకళ్ళ చెవి దగ్గర ఒకళ్ళ నోటి దగ్గర పెట్టుకుని వినొచ్చు సార్. ఇవి కూడా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ సార్. బ్యూటిఫుల్. ఇది వచ్చేసి ఇదేంటిది? ఇది అలా బ్యాలెన్స్ అవుతా ఊగుతాం. తిప్పండి సార్, తిప్పితే ఇది టర్న్ అవుతుంది. చాలా క్వాలిటీతో చేశారండి. అవును సార్, ఇది చాలా టైం టేకింగ్ ఉంటుంది బాగా. అయితే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మార్కెటింగ్ ప్రోడక్ట్ అయితే తయారు చేస్తున్నాం సార్. కాకపోతే ఈ ప్రోడక్ట్స్ కస్టమర్స్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీస్లోనే ఉన్నారు. మాకు ఇక్కడ సరిగ్గా డిస్ప్లే పెట్టుకోవడానికి వీటికి లేదు. సో కొంచెం లేపాక్షి ద్వారా మాకు ఒక అవకాశం ఇస్తుంది. అలా కాదు, మనకి ఎన్ని ఉన్నాయి ఇలాంటి న్యూ స్టార్ట్అప్స్? First time we are doing, sir. We have 80 submissions వచ్చాయి, sir. Probably 10 to 15 are startups. ఓకే, నేను ఒకసారి మిమ్మల్ని ప్రత్యేకించి పిలిపిస్తా. డిపార్ట్మెంట్స్ ఎలాగ ఉంటాయి కానీ మేము ఏమవుతుందంటే సార్ ఆన్లైన్లో అమ్ముతున్నాం సార్, అమెజాన్ లాంటి దాంట్లో. అయితే ఏమవుతుందంటే మేము విలేజ్ నుండి నున్న నుంచి మా పిన్ కోడ్ వచ్చి లేట్ అవుతుంది. సేమ్ ప్రోడక్ట్ హైదరాబాద్, బెంగళూరు నుండి డెలివరీ చేసేవాళ్ళు తొందరగా డెలివరీ చేయగలుగుతున్నారు. అందుకని మాకు తక్కువ ఆర్డర్స్ వస్తాయి. Warehousing models, sir. You can send their stock in advance to the warehouses and from there it will be dispatched. This is something like, the sensory development. మీరేం చదువుకున్నారు? నేను ఏరోనాటికల్ ఎంటెక్ చేశాను సార్. దెన్ ఐ మేడ్ ఏ స్టార్ట్అప్ ఫర్ మై విలేజ్ పీపుల్. So aeronautical MTech and yeah, I used to. That's why I could see that the design finish is there. ఇది సీన్ ఒకటేదో ఉంటుంది, ఫినిష్ ఫిన్లాండ్ టాయ్ కంపెనీ ఉంటుంది. బట్
So basically it is its brand name is Kinetometa. Kinetics plus Atometa. మీదేనా? ఎస్ సార్ రెండు బ్రాండ్స్ ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి నీమ్ టాయ్స్, వేర్ ప్రతి టాయ్ కెమికల్ లేకుండా నీమ్ వుడ్తోనే చేస్తాం ఇవన్నీ 0 to 5 years కోసం. ఇది కైనటోమేటా సార్. ఇందులో ఏంటంటే కైనెటిక్స్ ప్లస్ ఆటోమేటా, ద ఆర్ట్ ఇన్ యాక్షన్ అనేది క్యాప్షన్ అనమాట. కింద మెకానికల్ పార్ట్స్ ఉండి పైన ఒక మీనింగ్ఫుల్ థీమ్ ఉంటుంది. దీనిలో ఇంకా స్విమ్మింగ్, రన్నింగ్ అలాంటివన్నీ యాక్టివిటీస్ పైన చూపిస్తాను సార్. Let me think about it. Sure, I'll see what best I can do, apart from what they do. Sure, sir. Wonderful. Sure, sir. Sir, this a small gift for you. Give me this. Yes, sir. Give me this one. Thank you. Thank you so much. It reminded me of childhood. Sure. Thank you, sir. Thank you. How much is that one? No, sir. It's a gift for you. No. Let me take it. Just 100 rupees. 100, 100 rupees. It's mine. Thank you. It's wonderful. I'll do my best. Sure, sir. Thank you so much. థ్యాంక్ యూ సార్, చాలా టైం స్పెండ్ చేశారు. మీరు జీవితం పెడితే నాకు 10 నిమిషాలు పెట్టలేదా? Ocean covers kinda we have ఇది आपको ఇది handloom sir. Handloom ni we are turning into product diversification because export market chala baagundi, so they prefer certain standards, soft cotton. ఏదో ఉంటుంది ఇంత మన Yes sir. White towels sir. దేని కింద వస్తున్నాం ఇది? Apco hand. Sir, yesterday they have turned 50 years. 50 years jubilee celebration. సార్ ఇప్పుడు ఈ టవల్ నందిగామ టవల్ అని అందరూ వాడతారు సార్. దీన్ని మనం కొంచెం ఎంబ్రాయిడరీ చేసి అమ్ముతుంటే పీపుల్ ఆర్ ఆస్కింగ్ మాకు ఒక 10 కావాలి, 20 కావాలి. అదే ప్లెయిన్ గా ఉందనుకోండి సార్. మీరేం చేస్తారు ఇక్కడ? డిజైనర్ సార్. సో వీ హ్యావ్ మీరు ఎక్కడ చదువు ఉండాలి? భోపాల్. What's your mother tongue? What's your mother tongue? Telugu. These are the shirts. These are the shirting, sir. Actually, we have done it in the software and But then pure developed cotton, into sir. fabric, sir. And this is the second one. This is the second fabric, sir. And this is the 3D mapping how it's going to look without a model. This is pure cotton. Pure cotton, and this is done in the Etam colors, Prakasham display. You know, I think, madam, I think one day we should promote something like this. Yes, sir. బాగా ప్రమోట్ చేస్తే This one, sir, we have developed in the The cabinet or assembly. Week in the assembly. అసెంబ్లీ వెళ్ళినప్పుడు ఒక రోజు అందరూ మన చొక్కాలు గుడిచుకుని వెళ్తే బాగుంటుంది కదా. వీక్లీ వన్స్ అని ముందు ఉండేది. అలాగే ఏదో ఒకసారి ఏదో ఒక. So this is the pattern, sir. This is the So let me promise you next assembly I'll wear some of this. Come, I'll be there. You are the please hold on. Meeru? You are a part of this or different? Let me. Is it okay if I step here? Yes, sir. Sure. Please come. So you design certain things? Yes, sir. I'm a textile Sir, designer. we are I'm taking to designing all export, this. sir. Japan వెళ్ళింది. She went to Japan. She went to other places. Thank you so much, sir. Thank you so much. Thank you. Come. Wonderful. సార్ ఇది వాట్ ఎవర్ మెటీరియల్ షెల్ఫ్ లో ఒక 5 years తర్వాత మనం షెల్ఫ్ లో నుంచి తీసేసి డిస్కౌంట్ సేల్ చేస్తాం కదా సార్, అది మనం సేల్ చేయకుండా వీఆర్ టీచింగ్ ఉమెన్, ఆర్ఫన్ ఉమెన్. ఏంటంటారు మన దగ్గర ఆప్కో షోరూమ్ లో స్టాక్ మనము ఉమెన్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. 150 సెంటర్స్ ఇన్ ఏపీలో సార్. విమెన్ ఎవరైతే ఖాళీగా ఉంటారో వేస్టేజ్ ని మనం
వాల్యుయేషన్లో చేస్తాం సార్. వేస్టేజ్ నుంచి వాల్యుయేషన్ అండ్ ప్లాస్టిక్ ఎరాడికేషన్ మీద వర్క్ What do you call చేస్తాం. that term? Wastage to? వేస్టేజ్ నుంచి వాల్యూ అడిషన్లోకి Wastage to value addition. వాల్యూ అడిషన్ సార్. అయితే ఇప్పుడు ఇవి యాక్చువల్గా టెక్స్టైల్ వేస్టేజ్ సార్. ఇది దీనిని రెండింటిని కలిపి మనం కొంచెం డిజైన్స్ అన్ని పెట్టి ఈ ప్లాస్టిక్ ఎరాడికేషన్ Who came with this concept? Yes, ma'am. Sir, this is my science. Sir, sir, every day, if a woman wants to come, earn 500 rupees, she'll come to our center, she will make 10 bags. She will take 500 rupees and go, sir. Present I appreciate you in a big way. 15 centers we have, sir, now. కాకినాడలో సామర్ల కొట్లో పెట్టాను సార్. ఇది కూడా వేస్ట్ అయింది. మామూలుగా అయితే 4000 ఉంటుంది సార్. ఇది మనం అఫోర్డబుల్గా 1000 రూపాయలు ఇవ్వచ్చండి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం సార్. విమెన్ The blanket, sir. Emicnur blanket show, no? How does it look? That is a blanket, sir. We made it like Emicnur blanket, sir. దీంట్లో కలర్ దొరుకుతుందా? వైట్ గా? Yes, sir. Yes, sir. There are a lot of color components. we made it into this. So we are creating employment, sir. A woman who enters our training center will go with minimum 10,000 to 12,000. ట్రైనింగ్ అన్నీ ఇస్తున్నాం సార్. మీరేం చేస్తారు? నేను చూస్తున్నాను సార్. మ్యామ్ గైడెన్స్లో She takes care of the unit where all the women are coming and learning. ఆల్రెడీ Sir, we started with orphan girls, sir, initially. Orphan girls orphan girls కి స్టార్ట్ చేసాం సార్. దాని తర్వాత సింగిల్ ఉమెన్ కి స్టార్ట్ చేసాము. ఎనీ ఉమెన్ కెన్ ఎంటర్ అవర్ ప్లేస్. దీనికి మనకి స్కాచ్ అవార్డ్ వచ్చింది సార్. What is the Scotch Award? Is it highest recognition? యాప్లో ఉన్న మెటీరియల్ అంతా పడేయకుండా ఇది సార్, ఇది ఈయన ఎవరు చేస్తారు ఇదంతా? మన దగ్గర కొంతమందికి నేర్పిస్తాం సార్. ఆడిషన్స్ ఉంటారా? Auditions. మన పిల్లలే సార్. ఎవరైతే 10th ఇట్లా ఉంటారు కదా సార్. అంతా అబ్బాయిలు ఉంటారా ఆడపిల్లలు ఉంటారా? టోటల్లీ ఇది సెట్తో చేస్తాం సార్. సో విమెన్ కి చేస్తున్నాం సార్. ఇప్పుడు మీ జీరామ్జీ వచ్చింది కదా సార్, దాంట్లో మీరు స్ట్రక్చర్ ఇవ్వగలరు సార్. మీరు ఎక్కడైతే స్ట్రక్చర్ ఇవ్వగలరో మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం సార్. అక్కడ మేము మిషన్స్ పెట్టి వాళ్ళందరికీ, లేడీస్ అందరికీ ఇది నేర్పిస్తాం సార్. వీ విల్ ఎన్ష్యూర్ దట్ దే గెట్ 10 to 12,000. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మామూలు ప్రైస్ ఇది పాత పట్టు చీరలు సార్, పడేస్తారు కదా సార్, అవి కట్ చేసి తాంబూలంకి వాడటానికి. అండ్ ఇది వచ్చేసి సార్, ఇది 2 sarees సార్, 2 డ్యామేజ్ sarees. యాక్చువల్గా అయితే 10,000 ఉంటుంది సార్. ఇది మనం డ్యామేజ్లో చేసాం కాబట్టి అఫోర్డబుల్ సార్, 4,000. సార్ వీ ఆల్సో డిడ్ ఫర్ యంగ్ మదర్స్ సార్. బయింగ్ బేబీ క్లోత్స్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో డైపర్స్ సార్ చిన్నప్పుడు ఇలా వాడేవారు. అవును, పాత బట్టలన్నీ చేస్తారు. సో ఇవన్నీ ఇప్పుడు రివైవ్ చేసి వీఆర్ టీచింగ్ దెమ్ హౌ టు యూజ్. ప్రెగ్నెంట్ ఉమెన్ నేర్పిస్తున్నాం సార్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంట్లో ఇవి వాష్ చేసి ఇచ్చే వాషబుల్ డైపర్స్. లోపల ఏముంటుంది? మెత్తగా ఉంది. వాషబుల్ స్పాంజ్ సార్. అంటే ఇది టోటల్ ఈకో ఫ్రెండ్లీ సార్. మనం చేసే ప్రతి ప్రోడక్ట్ కూడా ఈకో ఫ్రెండ్లీ. బట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇట్ బికమ్ సచ్ ఎ కాస్ట్లీ థింగ్ సార్. బేబీకి బెస్ట్ ఇవ్వాలి సార్. మీరు ఉందా మన దగ్గర? టోటల్గా మన ఏపీలో 34 వీవ్స్ ఉన్నాయి. 34రామ్దాని ఎక్కడండి? ఉప్పాడు జామ్దాని అంటారా? ఇది మనకి సిల్క్ సార్. బందరు, బొబ్బిలి, 34 వీవ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మన అందరం మందే సార్. మన అసెంబ్లీ రాజమండ్రి మోరీ మనదే. ఇదేంటి?
You are a part of the team, ma'am? Yes, sir. She's also a lift designer. Sir, ikkada state awards vachayi, sir. We got for the state also. We got for Palasa. Sir, we got for Palasa Jeedipappu. ODOP means one district, one product. So we got for chilies. Tirupati we got Chirala sarees, sir. And Tirupati Venkatagiri sarees. This is EPCO stall, sir. EPCO has completed 50 years of existence. Congrats, sir. ఇప్పుడు ఎంత ఉన్నారు? Congrats. Golden Jubilee celebration. Congrats. This is Pettapuram silk, sir. This is Kanchi. He is आपको MD, sir. Nice pen. కొంచెం కిందికి చెప్పండి సార్. ఇలా సరిపోతుంది. పెద్దపురం సార్. ఇదా సార్ మన దగ్గర వెంకటగిరి శారీస్ మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం శారీస్ అన్నీ ఉంటాయి సార్. ఇది కుప్పాడ జామ్నగర్ ఆల్ ఓవర్ జామ్నగర్ ఇచ్చారు సార్. చాలా బాగుంటుంది సార్. చేస్తారు సార్. 1 month పడుతుంది సార్ ఈ సార్. ఎయిర్పోర్ట్స్ ఆర్ హ్యావింగ్ నువ్వే సంబంధించి ఓహో నేను మొత్తం చేసింది. ఓ అట్లాగా మ్యామ్ యూ వచ్చింది ఆర్ట్ క్యూరేటర్ ఫర్ లేపాక్షి. వాళ్ళ స్కిల్ సెట్స్ అన్ని తెలుసుకుని ఐ వర్క్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ విత్ ఆర్టిజన్స్ తోటి ఐ వర్క్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్ డిజైన్స్. సో వాళ్ళ స్కిల్ సెట్ అర్థం చేసుకుని మార్కెటింగ్కి హెల్ప్ చేస్తారా? కరెక్ట్. మార్కెటింగ్ కాదు, ప్రోడక్టైజ్ చేస్తాం. ప్రోడక్ట్ని క్వాలిటీ పెంచుతారు. ప్రోడక్టైజ్ చేసి లేదా ప్రోడక్ట్సే డిజైన్ చేస్తాం. ఇప్పుడు లెదర్ పపెటరీ ఉందనుకోండి, సో వాళ్ళు ట్రెడిషనల్గా దే మేక్ ఓన్లీ పపెట్స్ ఆర్ ల్యాంప్ షేడ్స్. సో వాళ్ళతో మేము ఏమేమి క్రియేట్ చేస్తామంటే బ్యాగేజ్ ట్యాగ్స్, మ్యాగ్నెట్స్ క్రియేట్ చేస్తాము, పోస్టర్స్ క్రియేట్ చేస్తాము. అట్లా డిఫరెంట్ ఇవన్నీ క్రియేట్ చేసి దెన్ లేపాక్షిలో వి క్యూరేట్ దిస్ బాక్సెస్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద బాక్సెస్ యూ ప్రాబ్లీ ఆర్ గివింగ్ ఆర్ ప్రాబ్లీ క్యూరేటెడ్. ఓ థ్యాంక్ యూ. వెనెవర్ ఐ గో టు ఢిల్లీ ఓ నాకు ఇన్ని ఫొటోస్ ఉన్నాయా? నాకే తెలియలా. all the way from London to meet you, sir. Oh really, ma'am? Oh, my daughter was graduating thank you. from University of Cambridge. So I was let's take a look. Please convey my wishes to your daughter. I will absolutely, sir. Please. Madhu, take whomever, all the names, background. Yes, sir. And acknowledge them from Deputy Simhan. Yes, sir. She's RM classmate also. Really? Revenue Minister classmate also. Neighbor, okay. But my claim to fame is more than that. Wonderful.
సో మీరు ఇక్కడ ఈ ఫొటోస్లో చూసింటారు కదా, ఇప్పుడు అరకు కాఫీ అంటే అది బ్రాండ్. నేను మొన్న అనుకుంటున్నా, ఆయనకి ఇచ్చినప్పుడు వాట్ వండర్ఫుల్ ఎట్లా మార్చేసారు అనుకుంటున్నాను. అవునా, వెరీ గుడ్, ఐమ్ సో గ్లాడ్ టు హియర్ దట్ అండి. స్టన్నింగ్ అనిపించింది అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ మధు. నేను మన బాంబే వెళ్ళినప్పుడు అది ఇచ్చాను, నేను చెప్పాను కదా చాలా బాగా చేశారు డిజైన్ అని చెప్పాను, మీకు చెప్పాను కదా. నాకు ఎంత నచ్చిందండి అది. ఐ థింక్ యూ షుడ్ మేక్ షూర్ దట్ ఈచ్ డిపార్ట్మెంట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. అది ఎంత అందం ఇచ్చిందంటే అది నాకు ఇట్ ఈస్ యూరోపియన్ స్టాండర్డ్స్కి వచ్చింది అనుకున్నాను. అరే మన ఎవరున్నారు మనకి అనుకున్నాను నేను. ప్రతి ఒక్కరికి అలా చేయాలి. ఐ థింక్ యూ షుడ్ ప్రతి ఒక్క గిఫ్టింగ్కి ఇప్పుడు మీరు అదే ఇందాక మీరు ఉన్నారు కదా, వాళ్ళు ఏటి గొప్ప కూడా మా గిఫ్టింగ్కి బాక్స్ లేదు యూనిక్, మీరు అన్నీ కలిపి లేపాక్షి అంటాం కదా, అది ఒక్క బాక్స్ ద వే అరకు కాఫీ డిజైన్ అది మనం ఇచ్చినప్పుడు నాకు ఎంత అమేజింగ్ అనిపించిందంటే ఇట్ ఈస్ ఎట్ యూరోపియన్ డిజైన్ స్టాండర్డ్స్. అంటే మనకి ఎవరున్నారు ఇట్లాగానే అనుకుంటున్నాను, చాలా సుపీరియర్ చేశారు. ఐ డోంట్ నో ఈ ప్రాసెస్లో ఎవరుంటారో తెలియదు కదా, హూ హ్యాస్ డిజైన్ ఇట్, బట్ ఇఫ్ ఇట్ ఈస్ యూ ఐమ్ టెల్లింగ్ వా. Thank you so much. I'm really glad. So we've done almost like 100 boxes అనుకుంటాను. More than that actually. Please. మీరు ఈ కల్చర్ డెవలప్ చేయాలి. ఐ థింక్ వీ హ్యావ్ టు. నేను చెప్తూ ఉంటాను మన ఆఫీస్లో కానీ కూర్చొని ఏంటి ఇది మీరు డిజైన్ చేశారు ఇది? ఇది కాదండి. Who did this? ఫ్రమ్ విశాఖపట్నం లేదు, క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషన్ చాలా బాగుంది. అదే అంటున్నాను నేను ఇన్ని చేసాను ఆలోచిస్తాను, తెలియలే నాకు. కమ్ ఫాలో. సో మీరు కొంచెం డీటెయిల్గా అప్లోడ్ చేస్తే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదండి, దీంట్లో చిన్న పోస్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అవును సో అవేంటంటే వుడ్ మీద. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ మెటీరియల్స్ టు ఆల్ ద ఆర్టిసన్స్. ఇదివరకు లెదర్ పప్పెట్రీ అంటే ఓన్లీ లెదర్ యూజ్ చేసేవాళ్ళు, కలంకారీ అంటే ఓన్లీ ఫ్యాబ్రిక్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ మెటీరియల్స్ వాటి మీద ఎట్లాగే ఇప్పుడు మేము అది డ్రాయింగ్ వేయించి దాన్ని లాకర్ వేయిస్తాం అనమాట. So that it's good, usable, functional. Why don't you share your ideas, please? Welcome you to my office, please. Please, I'll be so glad to do that. I'll come over. When will you be here back? You're leaving right now? I'm in Bangalore, but I can come anytime. But you're not sick? Madam is staying, you're staying in London? No. My daughter was graduating. My daughter's graduating, so I went. But you stay in Bangalore? Yeah. Madhu garu. Comes for all our exhibitions. And the exhibitions. Sorry, very passionate. Very interested. Very passionate. No, we should know people like you, the way how much you're contributing, and you will increase the quality. Vizag CCA మొత్తం అంతా మేమే చేసాము. What is your background? Are you a designer or just mere passion? My actual background అయితే I did my masters in transportation engineering in US. Then I worked there for a long time, but this is my passion. So almost last 10-15 years I've been doing this. ఈ ఫోటోగ్రాఫ్ ఎలా తీయించారు? ఎలా ఉండాలి అనేది వచ్చేది గిరిజన్స్. ఇవన్నీ గిరిజన్స్ అండి. సో అరకు అనగానే మనకి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గిరిజన్స్. సో వాళ్ళకి మనము. సో మీరు యూ రైట్ కాన్సెప్ట్ ఇలా ఉంటే బాగుంటుంది. ఒక ప్రోడక్ట్ కవర్ డిజైన్ చేస్తారా, ఇచ్చి వాళ్ళ ఫోటో తీయమంటారా? You have photographer team? We have photographer team. So that is done by your team? ఇది కాదు, this is not done by me. నేను మొన్న ఇచ్చినప్పుడు నేను 2 తీసుకెళ్ళినట్టున్నా శివరాజ్ సింగ్ కనిపిస్తుంది. ఇంకా చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్, మీకు ఎప్పుడైనా I'll call you. Definitely like to work with you. It's wonderful. నేను చాలా కాలం నా ఆఫీస్ మొన్న ఇప్పుడు రెనోవేషన్లో ఉంది. ఐ యూస్ టు కీప్ దెమ్. ఎవరు వచ్చినా ఒక స్టాల్ పెట్టేవాడు చూస్తే టు ప్రజెంట్ ఇట్. వా అవార్డు వచ్చింది సార్. ఇది కూడా చాలా బాగుంది కదా. అదే మొన్న ఢిల్లీకి వెళ్ళి చాలా బాగున్నాయి, క్వాలిటీ పెరిగిపోయింది ఏంటి అనుకుంటాం. సో యూర్ ద రీజన్ బిహైండ్. ఐ థింక్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద రైట్ పర్సన్. దిస్ ఈజ్ మై క్యాంప్ ఆఫీస్. ఇలా పెట్టుకున్నాను అన్ని. చూసారా? But I would like to come over and then gift you some few very nice things. No, more than gifting this, I want to understand your work. And people like you will add a great value to the state and the craftsmanship. Thank you, sir. Thank you so much for the invitation. Miru?
కమిషనరేట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్ పంచాయత్ రాజ్. యూ నో హర్ నో? ఇప్పుడే జస్ట్ మెట్ సార్. మ్యామ్ రండి, ప్రొఫెసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు హరిప్రసాద్ మధ్యలో నేను. మ్యామ్ మీరు యూ షుడ్ ఎంకరేజ్ హిమ్ లిటిల్ సో హిల్ డూ మోర్ వర్క్. రండి సార్, మీరు కూడా రండి సార్. మీరు ఇచ్చండి మ్యామ్, ఇటండి మీరు. మ్యామ్ కమ్ హియర్. మ్యామ్ యూ కమ్ దిస్ సైడ్, కమ్ దిస్ సైడ్. I have to be with my brother. With your blessing. నేను మళ్ళీ మాట